భారత్కు ఏషియన్ దేశాల్లో ఇండోనేషియా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడింది. తమ దేశ అత్యున్నత అవార్డును ప్రదానం చేసే ఆత్మీయతను చాటుకుంది ఇండోనేషియా. ఇరు దేశాల సంబంధాల్లో నేటి నుంచి స్వర్ణయుగానికి నాంది పలుకుతున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. రక్షణ, భద్రత, సముద్ర వాణిజ్యం, పోర్టుల అభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేసే దిశగా ఇరు దేశాలు దాదాపు 20 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మన దేశానికి గర్వకారణమైన బ్రహ్మోస్ క్షిపణిని ఇండోనేషియాకు అందించాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ముందుగా ఇండోనేషియాకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. మోడీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించగానే అక్కడి ఎయిర్ ఫోర్స్కి చెందిన ఫైటర్ జెట్లు ఎస్కార్ట్గా వచ్చాయి. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో జకార్తాలోని విమానాశ్రయానికి స్వయంగా వచ్చి మోడీకి ఆత్మీయ స్వాగతం పలికారు. విమానాశ్రయంలో సంప్రదాయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఎయిర్పోర్టుకు భారత సంతతికి చెందిన వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరంతా భారత్ మాతాకి జై, మోడీ మోడీ నినాదాలతో ప్రధానికి స్వాగతం పలికారు. వీరందరికీ ఆయన అభివాదం చేశారు. అక్కడి భారతీయులతో చిన్నారుల్ని పలకరించారు. ఇండోనేషియా అధ్యక్షుడి ఆత్మీయ ఆతిథ్యానికి స్పందించిన ప్రధాని స్వయంగా ప్రబోవో తనను విమానాశ్రయానికి వచ్చి స్వాగతించడం ఎంతో హత్తుకుందని తెలిపారు. జకార్తాలోని అధ్యక్ష భవనం ఇస్తానా మోర్డెకాకు చేరుకున్న ప్రధాని మోడీకి సైనిక వందనంతో అధికారిక స్వాగతం లభించింది. గుర్రాలపై భద్రతా దళాల ఎస్కార్ట్, గౌరవ వందనం, సాంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనల మధ్య ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోడీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా అవార్డుని ప్రదానం చేశారు. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆయనకు అందజేశారు. బింటాంగ్ ఆదిపూర్ణ ఇండోనేషియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సర్వోన్నతమైన గౌరవ పథకం. ఆ దేశ ఐక్యత, సమగ్రత, నిరంతర అభివృద్ధి మరియు శ్రేయస్సు కోసం అంతర్జాతీయ అసాధారణమైన రీతిలో కృషి చేసిన ప్రముఖులకు మాత్రమే ఈ అత్యున్నత అవార్డును బహూకరిస్తారు. 1959 నుంచి ఈ అత్యున్నత గౌరవాన్ని అందజేస్తున్నారు. ఈ గౌరవ పురస్కారం తనకు లభించడం భారత ప్రజలందరికీ లభించిన గౌరవంగా ప్రధాని మోడీ అభివర్ణించారు. कोटि कोटि भारतवासियों का है। इंडोनेशिया के लोगों की भावनाओं का है। भारत और इंडोनेशिया के ऐतिहासिक और आत्मीय संबंधों का है। मैं प्रेसिडेंट प्रबोवो जी, इंडोनेशिया की सरकार और यहाँ की जनता का హృదయ సే ఆభార్ వ్యక్త కర్తా హూం. ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో భేటీ అయ్యారు. ఇరువురు నాయకుల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు దేశాలు దాదాపు 20 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కీలక ఖనిజాలు, సాంకేతికత, ఆహార భద్రత, ఔషధ రంగం, సముద్ర భద్రత, వాణిజ్యం, పారిశ్రామిక సహకారం వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు ఈ ఒప్పందాలు దోహదం చేయనున్నాయి. ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగానికి అవసరమైన ఉక్కు, నికెల్, అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో ఇండోనేషియా కీలక దేశంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉక్కు, నికెల్, రేర్ ఎర్త్, శాశ్వత అయస్కాంతాల తయారీ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దీనివల్ల భారత పరిశ్రమలకు అవసరమైన కీలక ఖనిజాల సరఫరా మరింత బలపడనుంది. భారత్, ఇండోనేషియా మధ్య పరస్పర విశ్వాసం మరింతగా పెరిగిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 2018లో ఏర్పడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నేడు కొత్త శిఖరాలకు చేరుకుందని అన్నారు. అభివృద్ధి, భద్రత, సాంకేతికత, విద్య, సంస్కృతి తదితర అన్ని రంగాల్లో కొత్త అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. రక్షణ, భద్రత, సముద్ర సహకారం మరింత బలపడుతోందని చెప్పారు. రక్షణ రంగ పరస్పర మార్పిడి, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు వెల్లడించారు. భారత్, ఇండోనేషియా సంబంధాల్లో నేటి నుంచే స్వర్ణయుగానికి నాంది పలుకుతున్నామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే బ్లూ ఎకానమీ, సముద్ర వాణిజ్యం, పోర్టుల అభివృద్ధి రంగాల్లో కూడా కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థతో భారత యూపీఐని అనుసంధానించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. फ्रेंड्स, हमारे देशों के बीच बढ़ता विश्वास हमारी रक्षा, सुरक्षा और मैरीटाइम सहयोग को मजबूत कर रहा है. आज हमने डिफेंस एक्सचेंज, डिजास्टर मैनेजमेंट और इंडस्ट्रियल सहयोग बढ़ाने पर सहमति बनाई. अब हम दोनों देशों के कोस्ट गार्ड हिंद महासागर में मैरीटाइम सेफ्टी और सिक्योरिटी के लिए मिलकर काम करेंगे. दो करीबी मैरीटाइम देश होने के नाते ఇండోనేషియా సైన్యానికి భారత ప్రభుత్వం అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్ని అందించాలని నిర్ణయించింది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఈ క్షిపణుల పనితీరుతో ఆకర్షితమైన ఇండోనేషియా వాటిని తమకు అందించాలని కోరింది. దీంతో ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం కొత్త దశలోకి అడుగుపెట్టనుంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సబాంగ్ పోర్టుని సంయుక్తంగా అభివృద్ధి చేయాలని భారత్, ఇండోనేషియా నిర్ణయించాయి. మలక్కా జలసంధిని ఆనుకుని ఉన్న ఈ పోర్టు భారత్ గ్రేట్ నికోబార్ పోర్టు ప్రాజెక్టుకి సుమారు 100 మైళ్ల దూరంలో ఉండటంతో వ్యూహాత్మక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రత, వాణిజ్య రవాణా బలోపేతానికి ఇది ఉపయోగపడనుంది. హిందూ మహాసముద్ర భద్రత, కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థ, రక్షణ రంగ సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఏషియన్ దేశాల్లో ఇండోనేషియా భారత్కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. 2025-26లో ద్వైపాక్షిక వాణిజ్యం $24.78 బిలియన్ ఉంది. ఇండోనేషియాలో 130కి పైగా భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ప్రపంచ నికెల్ నిల్వల్లో 21% ఇండోనేషియాలోనే ఉన్నాయి. రాగి, బాక్సైట్, టిన్ ఉత్పత్తిలో కీలక దేశంగా ఉంది. దీంతో క్రిటికల్ మినరల్స్ రంగంలో సహకారం ఈ పర్యటనలో ప్రధాన అజెండాగా నిలిచింది. ప్రధాని మోడీ పర్యటన ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని మోడీ ఇండోనేషియా పర్యటన తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కు వెళ్లనున్నారు. ఆయా దేశాల్లో పర్యటించి ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు సహా ఇతర కీలక రంగాల్లో పరస్పర సహకారంపై మోడీ చర్చించనున్నారు.